హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక భయానక దయ్యం కథతో తిరిగి వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్రర్ డోస్ విత్ ఏఆర్. మిత్రులారా, ఈరోజు మనం వినబోయే కథ కేవలం కథ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఒక మారుమూల పల్లెటూరులో కొన్ని సంవత్సరాల క్రితం ఒక నిరుపేద కుటుంబానికి జరిగిన పచ్చి నిజం. భయం అనేది కేవలం మన మనసులో ఉండే ఊహ కాదు, అది బయట కూడా మనల్ని వెంటాడుతుందని నిరూపించే ఒక ఉదాంతం. ఈ కథ మొత్తం ఆ కుటుంబంలోని పెద్ద కొడుకు కిరణ్ కళ్ళ ముందే జరిగింది. ఈ రోజు కూడా అతన్ని అడిగితే ఆ రాత్రులు, ఆ అరుపులు అతని గుండెల్లో పచ్చిగా ఉన్నాయంటాడు. కిరణ్ కప్పుడు 25 సంవత్సరాలు. పట్నం పోయి ఏదైనా పని చేసుకుందామనే ఆలోచన ఉన్న తల్లిదండ్రులను వదిలి వెళ్ళలేక రంగులమల్లి అనే పల్లెలోనే వ్యవసాయం చేసుకుంటూ బతికేవాడు. వాళ్ళది చాలా చిన్న కుటుంబం. వాళ్ళ నాన్న రామారావు గారు కూడా చాలా అమాయకుడు. పట్నం పోకుండా, ఊరిని వదలలేకుండా తన పూర్వీకుల భూమిని నమ్ముకుని బతికే వ్యక్తి. తల్లి లక్ష్మి వాళ్ళిద్దరికీ పొలం పనుల్లో సహకరించేది. ఎప్పుడు చూసినా కళ్ళల్లో ఆనందం, పేదరికమైన ఆనందంగా ఉండేవాళ్ళు. వాళ్ళుండే ఇల్లు ఆ పల్లెటూరి అంచున చివర్లో ఉండేది. కరెంటు సౌకర్యం సరిగ్గా లేని రోజులవి. సాయంత్రం 6 గంటలు దాటితే ఆ పల్లె మొత్తం ఒక చీకటి గుహ. 6 దాటాక ఆ ఊర్లోకి వెళ్తే ఒక గుహలోకి పోయినట్టుంటుంది. కిరణ్ కు తన కుటుంబం అంటే ప్రాణం. కానీ వాళ్ళ కుటుంబానికి తగిలిన ఒక శాపం లాంటి సంఘటన వాళ్ళ జీవితాన్ని, ఆ పల్లె చరిత్రనే మార్చేసింది. అదో మామూలు రోజు, చలికాలం కాబట్టి అందరూ సాయంత్రం ఇంట్ల లోపలికి చేరిపోయారు. ఆ రోజు రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో అంతా నిశ్శబ్దం. కిరణ్ ఇంటి ముందున్న ఒక పెద్ద వేపు చెట్టు కింద ఎప్పుడూ లేని విధంగా ఒక వింత శబ్దం వినిపించింది. అదేదో జంతువు శబ్దం కాదు, గొంతులో నుంచి బలవంతంగా వచ్చిన అరుపులా ఉంది. ఆ అరుపుకి కిరణ్ గుమ్మం పక్కనే ఉన్న కిటికీలోంచి చూశాడు. అక్కడ ఒక నల్లటి ఆకారం కనిపిస్తుంది. ఆ ఆకారం మట్టిలోంచి ఏదో తీసుకొని పచ్చని ఆకుల్లో చుట్టి వాళ్ళింటి గుమ్మం వైపు విసిరింది. విసిరిన వెంటనే ఆ ఆకారం అతి వేగంగా ఆ అంధకారంలో మాయమైంది. కిరణ్ భయపడ్డాడు. కానీ వెంటనే తలుపు తెరిచి టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళి చూస్తే అక్కడ దొరికిన వస్తువును చూసి తన గుండె ఒక్క క్షణం కోసం ఆగిపోయింది. అదొక గుడ్డతో తయారు చేసిన బొమ్మ. కానీ ఆ బొమ్మకు పసుపు, కుంకుమ, నిమ్మకాయతో పాటు రక్తం పూసుంది. ఆ బొమ్మ గుండె భాగంలో ఒక పొడవైన ఇనుప మేకు కూర్చుంది. కిరణ్ భయపడుతూనే ఆ బొమ్మను మళ్ళీ అటువైపు విసిరి ఇంట్లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నుంచి ఆ కుటుంబానికి శని పట్టింది. మొదటగా ఆ చేతబడి ప్రభావం కిరణ్ తండ్రి రామారావు మీద పడింది. ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం పాడవడం మొదలైంది. ఏ జ్వరము లేదు, ఎలాంటి రోగము లేదు. ఎంత తిన్నా తిండి ఒంటికి పట్టట్లేదు. రోజు రోజుకు ఎండిపోయినట్లయ్యారు. రాత్రిల్లో నిద్రలోంచి లేచి కూర్చొని గోడ వైపు చూస్తూ కేవలం తనకే వినిపించే ఏదో వింత గొంతుతో మాట్లాడేవారు. ఒకరోజు రామారావు గారు ఉదయాన్నే నిద్రలోంచి లేచి ఎవరికీ చెప్పకుండా దూలానికున్న తాడు తీసుకుని ఆ చెట్టుకు కట్టి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ఆ సమయానికి పొలానికి వెళ్తున్న కిరణ్ చూసి కాపాడాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే చూసి అంతా నార్మల్గా ఉంది అని అనేవారు. కానీ పల్లెల్లో అందరికీ తెలుసు ఇది మానసిక సమస్య కాదు, ఎవరో చేతబడి చేసిన పని అని. రోజు రోజుకి రామారావు గారి ప్రవర్తన చూసి కిరణ్ తల్లి లక్ష్మి వణికిపోతుంది. మెల్లిగా ఆమెతో కూడా సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ఆమెకు రాత్రి నిద్రలో తన జుట్టు పట్టుకుని ఎవరో గోడ కొట్టుతున్నట్టు అరిచేది. ఆ అరుపులకు కిరణ్ వెళ్ళి చూస్తే ఏమైందని అడిగితే ఉన్న విషయం అంతా చెప్పింది. కిరణ్ చూస్తే కూడా ఆమె ఒంటిపై గీతలు, కొట్టిన దెబ్బలుండేవి. ఆమె నన్నెవరో కొడుతున్నారని చెప్తుంది. కానీ కిరణ్ తల్లి తప్ప ఆ గదిలో ఎవరూ ఉండేవారు కాదు. కొట్టినట్టు ఆనవాళ్లు మాత్రం కనిపించేవి. ప్రతి రాత్రి ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉండేది కాదు. ఏడుపులు, అరుపులు, గోడల మీద రాళ్ళు రుబ్బుతున్న శబ్దాలు. ఎవరు కొడుతున్నారో కనబడట్లేదు, కానీ ఒళ్ళంతా నొప్పులు. కిరణ్ కు అర్థమవ్వట్లేదు ఇది తన కుటుంబానికి జరిగిన వ్యక్తిగత దాడి. కాలం గడిచే కొద్దీ ఆ చేతబడి ప్రభావం మరింతగా పెరిగింది. ఒకరోజు మధ్యాహ్నం, అదో ఆదివారం, కిరణ్ స్నానం చేసి తల తుడుచుకుంటున్నాడు. అప్పుడు తను అద్దంలో చూస్తూ తల తుడుచుకుంటున్నాడు. అద్దంలో తన నీడతో పాటు వెనకాల ఒక పొడవాటి నల్లటి ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఇద్దరు వ్యక్తులు కలిపి నిలబడితే ఎంత పొడవుంటారో అంత పొడవుంది. కానీ ఆ ఆకారానికి తల లేదు. కిరణ్ వణుకుతూ వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. కిరణ్ అనుకుంటున్నాడు, కొన్ని రోజుల నుండి మా ఇంట్లో వింత సంఘటనలు జరుగుతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి.
కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి వాళ్ళ కుటుంబం భోజనం చేస్తుంది. ఆ రాత్రి కిరణ్ వాళ్ళ అమ్మ పాయసం చేసింది. వాళ్ళంతా ఆ పాయసాన్ని గిన్నెల్లో పోసుకున్నారు. అప్పుడు ఆ సమయంలో భోజనం చేస్తున్న రామారావు గారు గట్టిగా అరిచారు. వాళ్ళ గిన్నెల్లో ఉన్న పాయసం ఎర్రగా మారింది. పాయసం గిన్నెలను చూస్తే ఆ పాయసం అంతా ఒక మనిషి రక్తంలా ఉంది. ఇంకా ఆ గిన్నె అడుగున ఎండిపోయిన ఒక చిన్న మాంసం ముక్క. వాళ్ళమ్మ లక్ష్మి ఆ ముక్కను చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోయిన తన తల్లి లక్ష్మిని చూసి కిరణ్ కు మతిపోయింది. ఎవరు తెచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంట్లో ఉన్న అన్ని కిటికీలు తలుపులు మూసేసి ఉన్నాయి, అప్పటి వరకు తెల్లగా ఉన్న పాయసం ఎర్రగా ఎలా మారింది అంటూ చాలాసేపు ఆలోచించాడు కిరణ్. కిరణ్ కు అప్పుడే అనుమానం మొదలైంది. రాత్రి ఎక్కువ అవడంతో వాళ్ళంతా పడుకున్నారు. కొన్ని రోజుల వరకు ఎలాంటి సంఘటనలు జరగలేదు. వారం రోజుల తర్వాత వాళ్ళు వాడే బావి నుంచి వింత వాసన వస్తుంది. కిరణ్ ఆ వాసనకు బావి దగ్గరికి వెళ్లి తొంగి చూశాడు. అందులోకి చూస్తే ఒక ప్లాస్టిక్ సంచి తేలుతూ ఉంది. దాన్ని బయటికి తీసి తెరిచి చూస్తే గతంలో వాళ్ళ గుమ్మం ముందు విసిరినట్టే ఒక గుడ్డ బొమ్మ. కానీ ఈసారి ఆ బొమ్మ ముఖం మీద కిరణ్ వాళ్ళ నాన్న ఫోటో అతికించుంది. ఆ బొమ్మ తల భాగం నుంచి రక్తం కారినట్టుగా ఎర్రటి ద్రవం కారి ఉంది. ఆ బొమ్మను చూసాక కిరణ్ కు గుండెదడ మొదలైంది. ఎందుకంటే తన అనుమానం నిజమైంది. ఎవరో చేతబడి చేశారు. ఎవరు చేశారో తెలియదు. ఆ చేతబడి తన తండ్రి ప్రాణాలు తీయడానికి చేశారని కిరణ్ కు అర్థమైంది. తన తండ్రి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇదెవరు చేశారో తెలియాలి. ఆ ఊరి చుట్టుపక్కన ఊర్లలో మాంత్రికుని కోసం తిరగడం మొదలుపెట్టాడు. పక్కనే ఉన్న ఊర్లలో ఒక ఊర్లో ఒక పెద్దాయనను కలిశాడు. ఆ పెద్దాయనకు ఇలాంటి సంఘటనలన్నీ తెలుస్తాయి. ఎవరైనా చేతబడి చేస్తే ఎవరు చేశారు, ఎలా చేశారు, జరిగినవన్నీ చెప్తాడు. ఆ పెద్దాయన చెప్పిన మాటలు కిరణ్ కు మరింతగా భయపెట్టాయి. కిరణ్, ఇదెవరో మీ శత్రువు చేసిన పని. ఏ దురాశతో చేశాడో తెలుసుకోవాలంటే నువ్వు మీ ఇంటి బయట కాపు కాసి కూర్చోవాలి. మళ్ళీ వాడు ఇంకో బొమ్మ తీసుకొస్తాడు. ఆ బొమ్మను తీసుకొచ్చి వేశాక తిరిగి వాని స్థావరానికి వెళ్తాడు. మనం ఆ స్థావరాన్ని కనిపెడితే ఆ చేతబడిని ఆపచ్చు అని అంటారు. కిరణ్ అప్పుడు ఆ పెద్దనతో ఇలా అంటాడు, సరే పూజారి గారు, మీరు మా ఇంట్లోనే ఉండండి కొన్ని రోజుల వరకు అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దాయన ఇలా అంటారు, సరే నువ్వు వెళ్ళు, నేను రాత్రిపూట వస్తాను మీ ఇంటికి అని అంటారు. మొదటి రాత్రి, రెండో రాత్రి ఎలాంటి సంఘటన జరగలేదు. మూడో రాత్రి మాత్రం మళ్ళెవరో గొంగడి కప్పుకొని బొమ్మ వేయడాన్ని కిరణ్ గమనిస్తాడు. ఆ సమయంలో పూజారి గారు ఇంకా రాలేదు. చేసేదేం లేక వాణ్ణి వెంబడించడం మొదలుపెట్టాడు. కిరణ్ తనను వెంబడిస్తున్నాడు. కొద్దిసేపటికి చెట్ల పొదల్లో నుంచి ఎటు వెళ్లాడో అర్థం కావడం లేదు. చాలాసేపు వెతికిన తర్వాత కిరణ్ అదే ఊరిలో ఉన్న ఆ పాత భవనం ముందుకు వస్తాడు. కాస్త అనుమానం వచ్చి ఆ భవనం లోపలికి వెళ్తాడు. ఆ భవనంలో ఎటు చూసినా చీకటిగా ఉంది. ఆ భవనం వెనకాల చిన్నటి కాంతి కనిపిస్తుంది. ఆ చీకట్లో ఓ కర్రను తీసుకుని ఆ కర్రను చేతిలో పట్టుకొని ఆ కాంతి దగ్గరికి నెమ్మదిగా వెళ్తాడు. ఆ కాంతిలో ఎవరో ఒక వృద్ధుడు మట్టి కుండ ముందు కూర్చొని ఏదో గునుగుతూ ఆ కుండలో నిమ్మకాయలకు ఏదో కుచ్చుతున్నాడు. కిరణ్ కాస్త ముందుకెళ్ళి చూశాడు. అతని ముఖం చూసి కిరణ్ షాక్ అయ్యాడు. వాడెవరో కాదు, వాళ్ళ పొరుగునే ఉండే సోమయ్య. పదే పదే భూమి సరిహద్దు విషయంలో కిరణ్ కుటుంబంతో గొడవ పడుతున్న వ్యక్తి. కిరణ్ కోపంతో, ఏం సోమయ్య, మా కుటుంబాన్ని చంపేయడానికి చూస్తున్నావా అంటూ గట్టిగా అరిచాడు. సోమయ్య ఉలిక్కిపడి లేచి చూశాడు. అతని కళ్ళల్లో దుష్టత్వం భయంకరమైన నవ్వు నవ్వుతూ, నువ్వు వస్తావని తెలుసురా కిరణ్, మీ కుటుంబం నాశనమైతేనే నాకు ఆ భూమి దక్కుతుంది. ఈ రోజు నీ కుటుంబంతో పాటు నిన్ను కూడా ఈ చేతబడిలో బలిస్తానురా అంటూ గట్టిగా అరిచాడు. సోమయ్య ఆ కుండలోని నిమ్మకాయను చేతిలో తీసుకొని కిరణ్ వైపు విసిరాడు. ఆ నిమ్మకాయ నేలపై పడిన వెంటనే ఆ నిమ్మకాయ నుంచి రక్తం వస్తుంది. అది చూస్తున్న కిరణ్ తలలో విపరీతమైన నొప్పి మొదలైంది. ఆ క్షణమే చనిపోతానేమోనని భయపడుతున్నాడు కిరణ్. అంత తీవ్రమైన నొప్పి. ఇంకొద్ది క్షణాల్లో కిరణ్ శ్వాస ఆగిపోయేది. అప్పుడే ఊహించని విధంగా ఆ పూజారి గారు వస్తారు. ఆ పూజారి గారు శివభక్తుడు. చేతిలో గంట పట్టుకుని గంటను మోగించుకుంటూ వస్తున్నాడు. ఆ గంట శబ్దానికి సోమయ్య వణికిపోతున్నాడు. అతని చేతిలో ఉన్న వస్తువులు గాలిలో లేచి ఆ శబ్దం వైపు వెళ్తున్నాయి. సోమయ్య చేతిలో ఉన్న బొమ్మను సోమయ్య గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకంటే ఆ బొమ్మ గనక ఆ పూజారి గారి చేతికి చిక్కితే ఆ చేతబడంతా తారుమారవుతుంది. పూజారి గారు మంత్రాలు చదువుతున్నారు. సోమయ్య ఆ బొమ్మతో పాటు గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఆ పూజారి దగ్గర పడతాడు. సోమయ్య నోటి నుంచి రక్తం కారుతుంది. అతని ముఖం నల్లగా మారి నేలపై పడిపోయాడు. పూజారి గారు ఆ బొమ్మను తీసుకుని మంత్రాలు చదివారు. మంత్రాలు చదివి ఆ బొమ్మను కాల్చేశారు. ఆ బొమ్మను కాలుస్తుంటే సోమయ్య అరుస్తూ పారిపోయాడు. ఆ రోజు రాత్రి సోమయ్య ఎక్కడికి పారిపోయాడో ఎవరికీ తెలియదు.
కిరణ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీరు ఈరోజు సమయానికి రాకపోతే నేను నా కుటుంబం అంతమైపోయేది అని పూజారి గారితో అంటాడు. మా ప్రాణాలను రక్షించేందుకు మిమ్మల్ని ఆ శివుడే పంపాడంటూ కృతజ్ఞతలు తెలుపుతాడు. మానవ సేవే మాధవ సేవ, నన్ను ఆ ఈశ్వరుడే పంపించుంటాడు, ఇక నువ్వు ఇంటికెళ్ళు అని ఆ పూజారి గారు అంటారు. కిరణ్ ఇంటికి తిరిగి వెళ్లి చూస్తే వాళ్ళ నాన్న నిద్రపోతున్నాడు, వాళ్ళమ్మ కూర్చొనుంది. ఆ ఇంట్లో ఆ రాత్రి మొదటిసారి శాంతి నెలకొంది. కిరణ్ కుటుంబం ఆ రోజు ప్రాణాలతో బయటపడింది. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటనలు ఎవరికి చెప్పినా నమ్మలేని సంఘటనలు. చేతబడి అనేది కేవలం నమ్మకం కాదు, అది మనిషిలో ఉండే దురాశ, ఈర్ష్య రూపంలో బయటపడే ఒక అంధకారం. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. మీరు ఇలాంటి సంఘటనలను నమ్ముతారా? ఈ కథలో మిమ్మల్ని ఏ సంఘటన ఎక్కువ భయపెట్టింది? కింద కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భయంకరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా నిజ సంఘటనలుంటే కామెంట్స్లో తెలియజేయండి. లేదా స్క్రీన్పై ప్లే అవుతున్న జీమెయిల్కు మీరు టెక్స్ట్ చేస్తే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను. ఈ వీడియోను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.